న్యూ జెర్సీ ఎడిసన్లో ఉన్న సాయి దత్తా పీఠంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. గత 10 ఏళ్లుగా ఆలయంలో సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నట్లు రఘు శర్మ తెలిపారు. భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్లో ఉన్న సాయి దత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో రఘు శర్మ శంకర మంచి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎడిసన్ మేయర్ శామ్ జోషి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కౌన్సిల్ మాన్ అజయ్ పాటిల్, రాబర్ట్ స్టెర్లీ, కమిషనర్ ఉపేంద్ర చివుకుల, మాజీ ఆర్మీ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాయి దత్తా పీఠం డైరెక్టర్లు, వాలంటీర్లు మువ్వెన్నెల జెండాను చేతబట్టి వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 2014 నుండి 2024 వరకు ఆలయంలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, దీనికి హాజరైన ప్రముఖులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ముందుగా ఎవరైతే టీవీలు వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయి దత్తా పీఠం శ్రీ విష్ణు దేవాలయం తరపు నుంచి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇందాక ఉపేంద్ర గారు చెప్పినట్టు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మనం ప్రతి ఫంక్షన్ చేసుకుంటూనే ఉన్నాం. వాటిలో భాగంగా ఆగస్టు 15th ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం మన ఆనవాయితీగా చేసుకున్నాం. దానికి ప్రతి సంవత్సరం ఉపేంద్ర గారు లేకుండా ఆ కార్యక్రమం జరగదు. ఉపేంద్ర గారితో పాటు ఇంకా కమ్యూనిటీ లీడర్స్ ఎంతోమంది, వాళ్ళ పేరు కూడా ఉపేంద్ర గారు చెప్పారు కాబట్టి మేయర్ కానీ వీళ్ళందరూ మిగిలిన అసెంబ్లీ మెంబర్స్ కానీ అందరూ వచ్చారు. అందరి సమక్షంలో ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. దానికి మన ఎస్డిపి వాలంటీర్స్, వాళ్ళ పిల్లలు, అలాగే మన డైరెక్టర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం. ఇవాళ 7:30 to 8:30 ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ముందు వేద మంత్రోచ్చారణతో ప్రారంభించాము. ఆ తర్వాత అందరం కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని అటు భారతదేశానికి సంబంధించిన జాతీయ గీతం, అలాగే అమెరికాకి సంబంధించిన జాతీయ గీతం 2 పాడుకొని తర్వాత అందరూ కూడా మాట్లాడారు. అందరూ విషెస్ తెలియజేశారు. మన సాయి దత్తా పీఠం శ్రీ విష్ణు దేవాలయంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మీ అందరూ తెలుసు. ప్రతి కార్యక్రమం కూడా వీక్షిస్తూనే ఉన్నారు. అందులో శ్రావణ మాసం ఈరోజు గురువారం కలిసి రావడం, ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుని నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్లో భాగంగా రేపు వరలక్ష్మి వ్రతం జరగబోతుంది. అలాగే శ్రావణ పౌర్ణమికి దంజాల పౌర్ణమి, దంజాల మార్చిన వాళ్ళు చాలామంది వస్తారు. అలాగే ఆ రోజు వ్రతాలు కూడా ఉంటాయి. అది కాకుండా జన్మాష్టమి సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నాం. మనం 25, 26, 27 జన్మాష్టమి సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. దాంతోపాటు మనం గణపతి నవరాత్రులు నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. దాని తర్వాత దేవీ శరణార్థులు, ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు రాబోతున్నాయి. అవన్నీ అందరూ చూసి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ బాబా గారికి కృపకి, అమ్మవారి కృపకి పాత్రలు వాళ్ళని ఈరోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే హెల్ప్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా సాయినాథ శ్రీమాత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. My compliments to all my countrymen who are settled here and back in country for wishing you all a very, very happy Independence Day. This Independence Day we are all celebrating our freedom, which has come after a lot of struggle of millions and millions of our countrymen. And we remember all those great heroes who have enabled us to celebrate today. Along with this, I'll request all my countrymen to always remember the reasons why we lost freedom and why we had to gain back our freedom. Those reasons are more important for us to always keep in mind and ensure such a situation never arises. We all have to remain united. We all have to be ahead of the development cycles and stay straight in our path of development, strength and glory. Thank you so much, and once again wishing you all a very happy Independence Day. Good morning and happy Independence Day to everybody. We all know why we are here celebrating India's Independence Day, and freedom is not free. We are in United States of America. So these are the two big democracies. One is the biggest democracy, one is the oldest democracy. And it's very difficult to maintain a good standard in a democratic society. So we have to remain united to ensure that we go for the development, because next war is probably going to be fought on economic front and electronic front.
So long we are exceptionally strong economically and on the electronic warfare, we should be doing good. It is a very disturbing news that I heard that Russian submarines roaming around in Cuban waters. That's not a good sign for our adopted nation. So let's celebrate India's Independence Day and let's ensure that both India as well as United States maintain their top position in the world as democratic societies. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారతదేశానికి స్వతంత్ర దిన ఉత్సవం జరుగుతున్నది ఇక్కడ సాయిదత్త పీఠంలో ఎడిసన్ మహానగరంలో చాలా బాగా జరిగింది ఇవాళ పొద్దున. ఈరోజు మన ఎడిసన్ మేయర్ శామ్ జోషి వచ్చారు. అదే కాకుండా ఇక్కడ లోకల్ అసెంబ్లీమెన్ రాబ్ కర్బించాక్ ఆయన వచ్చారు. తర్వాత మన కౌన్సిల్మెన్ అజయ్ పాటిల్, తర్వాత బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెంబర్ బీరల్ పాటిల్ వీళ్ళందరూ వచ్చారు. అదే కాకుండా లయన్స్ క్లబ్ మాతో పాటు మన కర్నల్ తబాతియా గారు, తర్వాత మేజర్ జనరల్ మంజీత్ ఖరా అందరూ వచ్చారు. మహేష్ చిట్నీస్ లయన్స్ క్లబ్ ఈరోజు ఈ విధంగా చేయడం ఎందుకంటే మన పిల్లలకి మనం చెప్పాలి ఈ స్వతంత్రం వచ్చి ఊరికే రాలేదు. చాలామంది కష్టపడి యుద్ధాల్లో పాల్గొని బ్రిటిష్ రాజ్యానికి దాంతో యుద్ధం చేసి మనకి స్వతంత్రం తెచ్చిచ్చారు ఈరోజు. అందువల్ల చాలా ముఖ్యమైన రోజు. రఘుశర్మ శంకరవంశి గారు 214 నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరం తారీఖు డేట్ తప్పకుండా ప్రతి ఆగస్ట్ 15వ తేదీ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి అదే కాకుండా ఎందుకంటే మన పిల్లలకి మన భవిష్య తరాలందరికీ మనకు చెప్పించాలి ఈ విధంగా భారతదేశం దాని గురించి మేము చాలా గర్వంగా ఉంటాము. అదే కాకుండా మా మాతృదేశము మాతృభాష ఇవన్నీ మరవకూడదని చెప్పి చెప్తూ ఉన్నది. కాబట్టి చాలా బాగా చేశారు శంకరవంశి గారు. చాలా ధన్యవాదాలు. మీరు ఇంత కృషి చేస్తున్నారు. మన గుడిని ముందుకు తీసుకోవడం కాదు దేశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి చాలా సంతోషం.